Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్. ప్రత్యక్షంగా మా క్లాసులను ఆన్లైన్లో వీక్షిస్తూ ఉండేటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం బుక్ నంబర్ 4లో ఉన్నాము. ఈ బుక్ నంబర్ 4లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అందులో భాగంగా నౌన్స్ 5 కైండ్స్, 5 రకాల నామవాచకాల గురించి ఇంగ్లీష్లో 5 రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో నిన్నటి దాకా మనము 5 కైండ్స్ ఆఫ్ నౌన్స్ తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఏంటవి? ప్రాపర్ నౌన్, రెండవది కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. ఈ 4 గురించి తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి తెలుసుకుందాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో ఓవరాల్గా నౌన్స్ వచ్చేసి 5 రకాలు. ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనే 5 రకాలు ఉన్నాయి. మన ఈరోజు భాగంలో 5వది అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి విద్యార్థులు మీ వద్ద ఆల్రెడీ మా పుస్తకాలు కొన్నవారు ఎవరైనా సరే, సో దయచేసి పేజ్ నంబర్ బుక్ నంబర్ 4లో పేజ్ నంబర్ 14 కొనండి. పేజ్ నంబర్ 14 అండ్ 15. పేజ్ నంబర్ 14 అండ్ 15 ఒకసారి నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? సులభంగా అర్థం చేసుకుందాం. An abstract noun is the name of a quality, action or a state. ఒక క్వాలిటీ గురించి కానీ, ఒక యాక్షన్ గురించి కానీ, ఒక స్టేట్ గురించి కానీ తెలిపేటువంటి పదాలను మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇంకా కొంచెం బ్రీఫ్గా అర్థమయ్యేటట్టుగా తెలుసుకుందాం. క్వాలిటీ అంటే తెలుగులో స్వభావము అని చెప్తాం. స్వభావము క్వాలిటీ అంటారు, స్వభావము అంటారు. ఒక మనిషి యొక్క కానీ, ఒక జంతువు యొక్క కానీ స్వభావం కొన్ని ఉంటుంది. ఆ స్వభావం గురించి మాట్లాడేటప్పుడు, ఆ క్వాలిటీ గురించి మాట్లాడే ఆ పదాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని తెలుసుకోవచ్చు.
యాక్షన్, పనితనము అంటారు. యాక్షన్ అంటే పనితనము, పనితనము. అలాగే స్టేట్, స్టేట్ అంటే ఇక్కడ మళ్ళీ రాష్ట్రం కాదు, స్థితి, మనం ఉండేటువంటి స్థితి. ఒక స్థితి గురించి తెలియజేసే పదాన్ని కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. సరే, నిదానంగా అర్థం చేసుకుందాం, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నిదానంగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు క్వాలిటీ అని ఉంది, స్వభావము. ఇప్పుడు స్వభావంలో ఎలాంటి పదాలు వస్తాయో ఒకసారి చూద్దాం. గుడ్నెస్, గుడ్నెస్, గుడ్నెస్ అంటే మంచితనము అని అర్థం. గుడ్నెస్, మంచితనము. మంచితనం అనేది ఒక క్వాలిటీ. అతను ఎలాంటి వాడ్రా అని అడిగినావు, అతను చాలా మంచివాడప్పా, అతనికి మంచితనం ఉంది, మంచితనమే అతన్ని కాపాడుతుంది అంటుంటారు కదా, అలాగా గుడ్నెస్. తర్వాత విద్యార్థులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, పుస్తకాలు చూడండి, ఓకే, లేకపోతే పుస్తకాలు మూసేయండి. క్లాస్ వినడం చాలా మంచిదండి ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను. మీరు ముందుగానే కామెంట్లో రాయకండి, మీరేం ముట్టకండి. నేను క్వశ్చన్ వేసినప్పుడు కావాలంటే ఆన్సర్ ఇవ్వండి దయచేసి, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీ ఎదురుగా లేకపోయినా మీకు నేను క్లాస్ చెప్పేటప్పుడు మీ కామెంట్నే నేను చూస్తూ ఉంటాను. నా మైండ్ సెట్ అంతా మీ మీదే ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మీరు పుస్తకాలు చూసి ముందు రాస్తే ఇక నేను ఎందుకు చెప్పడం. కాబట్టి ఎవరు కూడా రాయకండి, నేను క్లాస్ చెప్తాను, క్లాస్ వినండి, మీ క్లారిటీగా వినండి, వేరే వాళ్ళకు డిస్టర్బ్ ఉండదు, ఓకేనా. సారీ అమ్మా, ఎవరేమనుకోదండి దయచేసి. ముందు వెళ్ళకండి అంతే. నా కోరిక ఏంటంటే ముందు వెళ్ళొద్దు, మీరు ఫాస్ట్గా ఉంటే కొంచెం ఆగండి అంతే, ఓకేనా. రైట్. ఎందుకంటే అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇంకా గుడ్నెస్ గురించి చెప్తా ఉన్నాను, అప్పుడే మీరు కైండ్నెస్కి వెళ్ళారు. బుక్ మీ దగ్గర ఉంది కాదన్నట్లా, కానీ దాన్ని యూజ్ చేసుకోండి అమ్మా. సారీ మా, ఏమనుకోవద్దు, ఓకే. రైట్. క్వాలిటీ, స్వభావం గురించి మాట్లాడుతా ఉన్నాము. ఇక్కడ గుడ్నెస్ అనేది ఒక మనిషి యొక్క స్వభావం, అది మంచితనము అనేది ఒక స్వభావము. అలాగే కైండ్నెస్ తీసుకుంటే, కైండ్నెస్, కైండ్ అంటే దయ. కైండ్నెస్ తీసుకుంటే దయా, జాలి అని అర్థాలు ఇస్తుంది. గుడ్నెస్ అంటే మంచితనము, కైండ్నెస్ అంటే జాలి, దయ అలా వస్తుంది అనమాట. కైండ్నెస్, ఐ లవ్ యువర్ కైండ్నెస్. నీ యొక్క జాలితనం ఉంది కదా, దయ చూపిస్తావు కదా, దానికి మేము ప్రేమిస్తామండి. ఐ సా యువర్ గుడ్నెస్, ఐ సా యువర్ కైండ్నెస్. నీ మంచితనాన్ని చూశాను, నీ యొక్క జాలితనాన్ని చూశాను, నీ యొక్క దయతనాన్ని చూశాను. ఐ రెస్పెక్ట్ యువర్ కైండ్నెస్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకే. సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలి. స్వభావము అనేది కనిపించదు, గుర్తుపెట్టుకోండి. కనిపించనిది క్వాలిటీ. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది కనిపించనిది. కనిపించనిది, కనిపించదట అది. కనిపించనిది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు.
గుడ్నెస్ మంచితనము, కైండ్నెస్ జాలి దయ. ఇవి కనిపించవు. ఇవి ఇప్పుడు మంచితనము ఎక్కడో ఒక మనిషిలో మంచితనాన్ని నువ్వు చూడలేవు, కనిపించవు అవి. అలాగే కైండ్నెస్ జాలి దయ అతను చేస్తే తప్ప కనిపించవు. అలాగే డార్క్నెస్ చీకటి, మబ్బు అని కూడా అంటారు. మబ్బు చీకటి. డార్క్నెస్, డార్క్ అంటే చీకటి అండి, డార్క్నెస్ అంటే చీకటి. అలాగే హార్డ్నెస్, హార్డ్నెస్ గట్టితనము. హార్డ్ అంటే ఏమి? గట్టి. గట్టితనాన్ని హార్డ్నెస్ అంటారు. గట్టితనాన్ని హార్డ్నెస్ అంటారు. అలాగే బ్రైట్నెస్, బ్రైట్నెస్ బ్రైట్, బ్రైట్ అంటే ఏంటండి? వెలుగు. బ్రైట్ అంటే వెలుగు, బ్రైట్నెస్ అంటే వెలుగు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఆనెస్టీ, హానెస్టీ నిజాయితీ, నిజాయితీ. ఆనెస్ట్ అంటే నిజాయితీ. సారీ అండి. ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ, యాక్షన్ ఆర్ ఎ స్టేట్ అన్నాడు. అబ్స్ట్రాక్ట్ నౌన్ లో ఒక స్వభావం గురించి, ఒక పనితనం గురించి, ఒక స్టేట్ స్థితి గురించి మాట్లాడేటప్పుడు అలాంటి పదాలను మనము నౌన్స్ కిందికి పరిగణించుకోవచ్చు. దాంట్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అని తెలుసుకోవచ్చండి. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు. గుడ్నెస్ మంచితనము, కైండ్నెస్ జాలి దయ, డార్క్నెస్ చీకటి మబ్బు, హార్డ్నెస్ గట్టితనము, హార్డ్నెస్ అంటే గట్టితనము, బ్రైట్నెస్ అంటే వెలుగు, ఆనెస్టీ అంటే నిజాయితీ. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. విజ్డమ్ అంటారు. విజ్డమ్ అంటే తెలివి. విజ్డమ్, విజ్డమ్ అంటే తెలివి. విజ్డమ్ ఇది కూడా కనిపించదు, మనము ప్రశ్నలు అడిగినప్పుడు ఆడి తెలివి బయటపడుతుంది అనమాట. అలాగా బ్రేవరీ ధైర్యము, బ్రేవరీ ధైర్యము. ఇవన్నీ లోపల ఉండేవి. ఇవి మంచితనం కానీ, జాలి దయ కానీ, చీకటి కానీ, గట్టితనం కానీ, వెలుగు కానీ, నిజాయితీ కానీ, తెలివి, ధైర్యము, ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పదాలను మనము క్వాలిటీ అంటాం, స్వభావము అంటాం. ఈ స్వభావాల గురించి తెలియజేసేటువంటి పదమునే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. ఇది ఒక రకం. ఇది క్వాలిటీ, స్వభావం గురించి తెలియజేసే పదాలు ఇవి. ఒకసారి మీరు సొంతంగా చెప్పడం నేర్చుకోవాలా. క్వాలిటీ అంటే ఎలాంటి పదాలు ఉంటాయి? గుడ్నెస్, కైండ్నెస్, డార్క్నెస్, హార్డ్నెస్, బ్రైట్నెస్, హానెస్టీ, విజ్డమ్, బ్రేవరీ, ఇలాంటివి అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. సో కొంచెం ఇప్పుడు పనితనం గురించి చూద్దాం. యాక్షన్, ఇవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. యాక్షన్ పనితనము అంటారు. ఉదాహరణకు ఇవి ఒకసారి మీరు గమనించండి. నవ్వు అంటే ఇంగ్లీష్లో లాఫ్టర్ అంటారు. నవ్వు అంటే లాఫ్టర్, లాఫ్టర్ నవ్వు.
మళ్ళీ వర్బులో పోతే కనుక నవ్వు అంటే లాఫ్ వస్తుంది. నౌన్ ఫామ్ లోకి వచ్చినప్పుడు లాఫ్టర్ అవుతుంది. మామూలుగా లాఫ్ అంటే నవ్వు సార్, లాఫ్ అంటే నవ్వు కదా, నవ్వుట, మరి ఇది వర్బ్ అవుతుంది కదా సార్ అని డౌట్ రావచ్చు. ఇది నౌన్ లో, అబ్స్ట్రాక్ట్ నౌన్ లో లాఫ్టర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి పదాలు ఉంటాయి. లాఫ్టర్ అంటే నవ్వు అంతే. ఒక నవ్వును, ఒక యాక్షన్, ఒక పనితనాన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పుకోవచ్చు. ఐ హేట్ హిజ్ లాఫ్టర్ అని ఉంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి విద్యార్థులు. ఇక్కడ చూడండి, ఐ హేట్ హిజ్ లాఫ్టర్, ఇక్కడ వర్బ్ కాదు ఇది. ఐ హేట్ సబ్జెక్టు, వర్బ్ ఈడు ఉంది. ఐ హేట్ హిజ్ లాఫ్టర్. లాఫ్టర్ అంటే ఇక్కడ నవ్వు, అతడి నవ్వును నేను ద్వేషిస్తాను, ఇష్టపడను, నేను అతను నవ్వుతే నేను కోపం పడతా, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఐ హేట్ హిజ్ లాఫ్టర్. ఇక్కడ విద్యార్థులు ఇలాంటిది గమనించాలి. దీన్ని మనము నౌన్ ఫార్మ్స్ అని కూడా చెప్పుకుంటారు చాలా మంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది అది. ఇక్కడ లాఫ్టర్ అనేది నవ్వు, నవ్వుట మళ్ళీ అది వేరు. హీ లాఫ్డ్ అట్ మీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హీ లాఫ్డ్ అట్ మీ అంటే అతను నన్ను చూసి నవ్వాడు అని అర్థం. హీ లాఫ్డ్ అట్ మీ అంటే అతను నన్ను చూసి నవ్వాడు. హీ లాఫ్డ్ అట్ మీ, అతను నన్ను చూసి నవ్వాడు. ఇది వర్బ్ ఇది. ఐ హేట్ ఇస్ లాఫ్టర్. ఐ హేట్ ఇస్ లాఫ్టర్ అంటే అతడి నవ్వును చూసి నేను ద్వేషిస్తాను, అతడు నవ్వు అంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పడానికి ఇలాంటి మాటలు అనమాట. ఇక్కడ మనం తీసుకోవాల్సింది లాఫ్టర్. నవ్వు అంటారు, నవ్వుని మనం యాక్షన్, పనితనము అంటారు. ఇలాంటి పదాలను మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక పదాన్ని తీసుకుందాం. థెఫ్ట్. THEFT. థెఫ్ట్ అంటే దొంగతనం. దొంగతనము, థెఫ్ట్ అంటే దొంగతనం. మళ్ళీ ఇదే థెఫ్ట్ పాస్ట్ టెన్స్ లో తీసుకోవచ్చు. థెఫ్ట్ అంటే దొంగతనం చేశాడు, దొంగతనము చేశాడు. ఇది పాస్ట్ టెన్స్ వర్బ్ లో తీసుకుంటే అదే థెఫ్ట్ అనే పదము పాస్ట్ టెన్స్ గా వస్తుంది. అదే థెఫ్ట్ అనే పదము పాస్ట్ టెన్స్ గా వస్తుంది. కానీ దొంగతనము, దొంగతనం చేశాడు వేరు, దొంగతనం వేరు. కొంచెం అంత కొత్తగా ఉండొచ్చు, నేను చెప్పేదంతా కొంచెం కొత్తగా ఉండొచ్చు, తొందరగా అర్థం కాకపోవచ్చు. ఒక 10 పైసలు 20 పైసలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓహో, వర్డ్స్ ఇలా డిఫరెంట్ గా ఉంటుందా, అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? యాక్చువల్గా అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది కొంచెం అర్థం కాని విషయం. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకుంటే చాలు, మీరేం డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం ఓహో, నౌన్స్ లో 5వ రకం అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది ఇలా ఉంటుందా. జనరల్ గా యూసేజ్ చేసేవి కావు ఇవి, ప్రతిరోజు ఉపయోగించే పదాలు కావు. అందుకనే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు. ఎవరే కానీ కన్ఫ్యూజ్ అయితే కావద్దండి, వినండి అంతే. వినండి, కాస్త కూస్తో తెలుసుకోండి అంతే, టెన్షన్ అయితే తీసుకోవద్దండి ఫ్రెండ్స్. సరే, థెఫ్ట్. థెఫ్ట్ అంటే దొంగతనము. ఐ థెఫ్ట్ ఇట్ అని అన్నాడు అనుకో, ఐ థెఫ్ట్ సమ్ గోల్డ్, నేను కొంచెం బంగారాన్ని దొంగతనం చేశాను. లేదా హీ థెఫ్ట్ సమ్ గోల్డ్, అతడు బంగారాన్ని దొంగతనం చేశాడు అన్నప్పుడు ఇక్కడ వర్బ్ అవుతుంది. పైన లాజికే ఇది, ఇక్కడ వర్బ్ అయింది. హీ థెఫ్ట్ సమ్ గోల్డ్ అంటే అది కొంచెం వర్బ్ అయింది. అది ఐ సా హిజ్ థెఫ్ట్. ఇక్కడ చూడండి, ఐ సా హిజ్ థెఫ్ట్, అతడి దొంగతనాన్ని నేను చూశాను. చూడండి, అతడి దొంగతనాన్ని, దొంగతనము, ఇక్కడ చూడండి దొంగతనము అంటున్నాం. అతడి దొంగతనాన్ని నేను చూశాను. వాడు దొంగతనం చేశాడంటే హీ థెఫ్ట్. అతడు దొంగతనాన్ని
నేను చూశాను. దొంగతనము అనేది వేరు, దొంగతనం చేశాడు అనేది వేరు. ఇలాంటి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలా. కాస్తో కూస్తో తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? సో, ఆ విధంగా థెఫ్ట్ అనే పదము యాక్షన్ కిందకి వస్తుంది. పనితనం గురించి వస్తుంది కాబట్టి దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పాల. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోండి అని ఐ సా హిస్ థెఫ్ట్ అని ఇచ్చాడు. థెఫ్ట్‌కి అండర్‌లైన్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తారంటే జనరల్‌గా ఎవరైనా గాని థెఫ్ట్ అంటే దొంగతనం గదా! ఇది వర్బ్ గదా! అని వర్బ్ అని రాస్తూ ఉంటారు. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. కనీసం అబ్స్ట్రాక్ట్ నౌన్ రాయకపోయినా థెఫ్ట్ అనేది నౌన్ అని రాసినా చాలు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో. ఇది కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లో చాలా ఉపయోగం. పిల్లలకు, విద్యార్థులకు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లోనే చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే. సరే. అలాగే ఇంకొకటి చూద్దాం. మూవ్‌మెంట్ అన్నాడు. కదలిక, కదలిక. మూవ్‌మెంట్ అంటే కదలిక. విద్యార్థులు ఇక్కడ గమనించాలి. మూవ్‌మెంట్ అంటే కదలిక. మూవ్‌మెంట్ అంటే కదలిక. మూవ్ అంటే వర్బ్ మళ్ళా. మూవ్ అంటే కదులు. ఐ మూవ్డ్ ఇట్ టు ఔట్‌సైడ్. నేను బయటికి దాన్ని కదిల్చాను అంటే పెట్టాను అని. బయట పెట్టాను అని. ఇక్కడ మూడ్ అంటే పాస్ట్ టెన్స్ వర్బ్ ఇది. మూడ్ అంటే వర్బ్ అండి. అర్థమైందా? ఐ సా ఇట్స్ మూవ్‌మెంట్. నేను దాని కదలికను చూశాను. నేను దాని కదలికను చూశాను. ఐ సా ఇట్స్ మూవ్‌మెంట్. మూవ్‌మెంట్ ఇక్కడ కదలిక. దేర్ వాస్ ఎ బిగ్ మూవ్‌మెంట్. దేర్ వాస్ ఎ బిగ్ మూవ్‌మెంట్ when the earthquake when the earthquake started. అంటే ఈ వాక్యాన్ని గమనించండి. దేర్ వాస్ ఎ బిగ్ మూవ్‌మెంట్ when the earthquake started. భూకంపము ప్రారంభమయ్యాక నేను ఒక బిగ్ మూవ్‌మెంట్ చూశాను. లేకపోతే అక్కడ ఒక బిగ్ మూవ్‌మెంట్ అంటే ఒక పెద్ద కదలిక ఉండింది అని. అంత మొత్తం షేక్ అయిపోయిందనమాట. ఆ మూవ్‌మెంట్, ఆ కదలికను నేను చూశాను. ఐ సా ఎ బిగ్ మూవ్‌మెంట్ వెన్ ద ఎర్త్‌క్వేక్ స్టార్టెడ్. అంటే ఎప్పుడైతే ఈ ఎర్త్‌క్వేక్ భూకంపం స్టార్ట్ అయిందో అప్పుడు నేను ఆ కదలిక చూశాను అని చెప్తున్నాడన్నమాట. మూవ్‌మెంట్ కదలిక. ఐ సా ది మూవ్‌మెంట్ ఆఫ్ ద డెడ్ బాడీ. ఐ సా ది మూవ్‌మెంట్. ఐ సా ద మూవ్‌మెంట్ ఆఫ్ ద డెడ్ బాడీ. చచ్చిపోయినటువంటి ఒక శవాన్ని యొక్క కదలికను నేను చూశాను అని. ఒక పెద్ద కదలికను నేను చూశాను అని. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మూవ్‌మెంట్ అంటే కదలిక. మూవ్‌మెంట్ అంటే కదలిక. అలాగే ఇంకొక పదాన్ని తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇది మీకు అర్థం కాని, కాకపోని టెన్షన్ అయితే తీసుకోవద్దండి. కొంచెం డిఫరెంట్ టాపిక్ అంతే. వేరేదేం లేదు. కొంచెం డిఫరెంట్ టాపిక్. సహజంగా ఇంగ్లీష్ అంటే
మామూలుగా జనరల్‌గా పోయే విధానం కన్నా కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఎప్పుడు వినుండం. జనరల్‌గా ఎవరైనా సరే దీన్ని ఒక్కసారి చెప్పేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి ఎక్కువ శాతం ఎవరు చెప్పరు. అందుకనే కొంచెం ఇలాంటి ఆహ్, విషయాలు కూడా మనం ఒక్కొక్కసారి అలా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా టెన్షన్ తీసుకోవద్దండి. ఉన్న కాటికి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే. రెగ్యులర్ సబ్జెక్ట్ కాదిది. రెగ్యులర్ సబ్జెక్ట్ కాదు. యెస్. అలాగే జడ్జిమెంట్. జడ్జిమెంట్ అన్నాడు. జడ్జిమెంట్. ఇప్పుడు జడ్జ్ అంటే ఏమి? తీర్పు చెప్పడము అని అర్థం. జడ్జిమెంట్ అంటే తీర్పు. జడ్జిమెంట్ అంటే తీర్పు. ఐ లవ్ లేదా ఐ రెస్పెక్ట్ హిస్ జడ్జిమెంట్. ఒక పెద్ద మనిషిని పిలిపించారు. లేదా ఒక జడ్జినే మీరు అంటున్నారు. ఐ రెస్పెక్ట్ హిస్ జడ్జిమెంట్. నేను అతని యొక్క జడ్జిమెంట్‌ను గౌరవిస్తాను. రెస్పెక్ట్ చేస్తాను నేను. ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఒక నౌన్. మళ్ళీ జడ్జ్ అనేది వర్బ్ అయితుంది. హి జడ్జ్డ్ రాంగ్‌లీ. హి జడ్జ్డ్ క్రూయలీ. హి జడ్జ్డ్ క్రూయలీ. చాలా క్రూయల్‌గా, కఠినంగా అతడు జడ్జ్ చేశాడు. తన తీర్పునిచ్చాడు అని చెప్పినట్టు ఇది వర్బ్ అయితుంది. ఐ రెస్పెక్ట్ హిస్ జడ్జ్‌మెంట్. ఐ రెస్పెక్ట్ హిస్ జడ్జ్‌మెంట్. అతడి జడ్జిమెంట్‌ను నేను గౌరవిస్తాను. ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఒక నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితుంది. జడ్జిమెంట్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ అది. అలాగే ఇంకొక పదాన్ని తీసుకుందాం. హేట్రెడ్ అంటాడు. హేట్రెడ్ అంటే ద్వేషము. ద్వేషం. ఇది కూడా వర్బ్ అయితుంది. హేట్. ఐ హేట్ యు. నేను నిన్ను ద్వేషిస్తాను. ఐ హేట్ యు. నేను నిన్ను ద్వేషిస్తాను. ఇది వర్బ్ ఇది. ఐ హేట్ యు అన్నప్పుడు వర్బు. ఐ డిడెంట్ సీ హిస్ హేట్రెడ్. అతడు ద్వేషాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఐ డిడెంట్ సీ హిస్ హేట్రెడ్. అతడి యొక్క ద్వేషముని నేను ఎప్పుడు చూడలేదు. అతను ఎవరిని ద్వేషించాడు? అతనికి ద్వేషము లేదు అంటుంటాం కదా. ఈ హ్యాస్ నో. చూడండి ఇది కూడా. ఈ హ్యాస్ నో హేట్రెడ్. ఇలా కూడా చెప్పుకోవచ్చు. అతడికి ఎప్పుడు ద్వేషం లేదు. ఈజ్ ఎ సాఫ్ట్ పర్సన్, గుడ్ పర్సన్, బెస్ట్ పర్సన్. సో ఈ హ్యాస్ నో హేట్రెడ్. హేట్రెడ్ అంటే ద్వేషం. హేట్రెడ్ అంటే ద్వేషం. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే. అలాగే అలాగే ఒబీడియన్స్. విధేయత. ఒబీడియన్స్ అంటారు. ఒబీడియన్స్ అంటే విధేయత. ఒబీడియన్స్ అంటే విధేయత. He is he shows his obedience to all the elders. పెద్దలకు he show his obedience. అతడి యొక్క విధేయతను చూపిస్తాడు. ఎవరు చూపిస్తాడు? టు ఆల్ ద ఎల్డర్స్. పెద్దవాళ్లకు అతడి యొక్క విధేయతను చూపిస్తాడు. విధేయంగా ఉంటాడు అని చెప్పడానికి విధేయత అంటారు. ఒబీడియన్స్ అంటారు. ఒబీడియన్స్ అంటే విధేయత.
అలాగే గ్రోత్. గ్రోత్ అంటే పెరుగుదల. పెరుగుదల అంటారు కదా, గ్రోత్. He has a good growth within 2 months, within 3 months. 3 నెలల్లో అతడికి మంచి పెరుగుదల ఉంది. The child has good growth. The child has a good growth within 3 months. 3 నెలల్లో అబ్బాయికి, చైల్డ్కు చాలా పెరుగుదల ఉంది. ఈ పెరుగుదల, గ్రోత్ అనే పదము ఒక నౌన్ అవుతుంది అనమాట. జనరల్ గా ఐ గ్రో వెల్ విత్ ఇన్ 2 months, మై బిజినెస్ గ్రోన్, ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇది వర్బ్. ఇది ఐ గ్రో అనేది వర్బ్. నేను పెరుగుతాను. ఐ గ్రూ అప్, నేను పెరిగాను. ఇది పాస్ట్ టెన్స్. సో అలాగా ఇది వర్బ్. ఇది కానీ ఇది ఇక్కడ గ్రోత్ అనేది నౌన్ ఫామ్ అవుతుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. విద్యార్థులు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ గ్రోత్ అనేది పెరుగుదల. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఆ విధంగా మీరు గమనిస్తే, ఈ పదాలను గమనిస్తే చూడండి. లాఫ్టర్ అంటే నవ్వు, థెఫ్ట్ దొంగతనము, మూమెంట్ కదలిక, జడ్జిమెంట్ తీర్పు, హేట్రెడ్ ద్వేషము, ఒబీడియన్స్ విధేయత, గ్రోత్ పెరుగుదల. ఇలాంటి పదాలు మనము నౌన్స్ కిందకి వేసుకోవాలి. ఇవన్నీ నౌన్సేనండి, ఇవన్నీ నౌన్సే. అలాగే స్టేట్ అంటాడు. స్టేట్ అంటే స్థితి. స్థితి దీంట్లో కూడా చూడండి. చైల్డ్హుడ్ పిల్లతనము, చిన్నతనము అంటారు కదా. చిన్నతనం, చైల్డ్ అంటే పిల్లాడు, చైల్డ్హుడ్ అంటే చిన్నతనం. ఇది ఒక స్థితి. ఇది వాడికి స్థితి బాల్యంలోపు వాడు చిన్నతనంగా మాట్లాడుతున్నాడు అంటుంటాం. వాడి స్థితిగతులు బాల్యంలోపా, వాడు చాలా చిన్నతనంగా మాట్లాడతాడు. ఈజ్ ఎ చైల్డ్హుడ్ ఫెలో, హిస్ మైండ్ ఈజ్ చైల్డ్హుడ్, చిన్నతనం అంది. ఈజ్ ఇన్ చైల్డ్హుడ్, చిన్నతనంగానే ఉన్నాడు వాడు, ఎదుగుదల లేవాడికి, పెరగలేవాడు అంటూ ఉంటాం కదా జనరల్గా. సో అప్పుడు ఏమంటాం, చిన్నతనం లేరా, ఏదో మాట్లాడినాడు పోరా, ఉన్ని పోరా అంటుంటాం. సో అలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే బాయ్హుడ్, బాల్యము అంటారు. చిన్నతనము, బాల్యము. బాయ్హుడ్ బాల్యము. ఐ స్పెంట్ మై బాయ్హుడ్ వెరీ హ్యాపీలీ. ఐ స్పెంట్ మై బాయ్హుడ్ వెరీ హ్యాపీలీ. నేను నా చిన్నతనాన్ని, నా బాల్యాన్ని, బాల్యము అంటే మళ్ళీ చిన్నతనం కాకుండా బాల్యము వేరు. చిన్నతనం అంటే 5 ఏళ్ల వరకు, 5 నుంచి ఒక 10-12 వరకు బాల్యము అంటారు. 14 వరకు బాల్యమే. 15 నుంచి మళ్ళీ టీన్ అంటారు. ఇలా ఉంటది మళ్ళీ కదా, ఆ విధంగా అనమాట. యూత్ అంటారు. అప్పుడు యూత్ యవ్వనము అంటారు. ఈ పదాలన్నీ కూడా మీరు గమనిస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తాయండి. యూత్ అంటారు. యూత్ అంటే యవ్వనము. అర్థమైందా? ఈజ్ ఇన్ యూత్, ఈజ్ ఇన్ యూత్, అతడు యవ్వనంలో ఉన్నాడు. దట్స్ వై ఈజ్ టాకింగ్ లైక్ దట్. అతడు యవ్వనంలో ఉన్నాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఈజ్ ఇన్ బాయ్వర్డ్, దట్స్ వై ఈజ్ టాకింగ్ లైక్ దట్. అతడు ఇంకా బాల్యంలోనే ఉన్నాడు లేరా. ఈజ్ ఇన్ చైల్డ్హుడ్, అతడు ఇంకా చిన్నతనంలోనే ఉన్నాడు లేరా. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. స్లేవరీ, స్లేవరీ బానిసత్వము అంటారు. బానిసత్వం, బానిసత్వం స్లేవరీ అంటారు. స్లేవరీ, స్లేవ్ అంటే బానిసం, స్లేవరీ అంటే బానిసత్వం. అలాగే స్లీప్, స్లీప్ అంటే ఇక్కడ నిద్ర, నిద్ర అంటారు. ఇది కూడా ఒక స్టేట్, స్థితి ఇది.
అర్థమైందా ఫ్రెండ్స్? స్లీప్ అంటారు. ఓల్డ్ ఏజ్ చెప్పుకోండి, ఏం తప్పులేదమ్మా. ఓల్డ్ ఏజ్ చెప్పుకోవచ్చు, ఏం తప్పులేదమ్మా. అర్థమైంది ఫ్రెండ్స్? అలాగే సిక్నెస్, సిక్నెస్ అనారోగ్యం అంటారు. సిక్నెస్ అనారోగ్యం, అనారోగ్యము, సిక్నెస్ అనారోగ్యం. డెత్ చావు, డెత్ చావు. పోయట్రీ కవిత్వము, పోయట్రీ కవిత్వం. సో ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఈ పదాలను ఒకసారి మీరు గమనించండి. చాలా కొత్త పదాలు ఇవి. కొత్త పదాలు అంటే మీ అందరికి తెలిసినవే. కానీ ఇప్పుడు గుడ్నెస్ లో గుడ్ తెలిసింటది, గుడ్నెస్ గురించి తెలుసుకోవాలా. కైండ్నెస్ లో కైండ్ తెలిసింటది, కైండ్ అంటే దయ, ఇంతవరకు తెలిసింటది. ఓహో, కైండ్నెస్ అనే పదంలో ఈ కైండ్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుందా. డార్క్నెస్, డార్క్ తెలిసింటది, డార్క్నెస్ తెలుసుకోవాలా. హార్డ్ తెలిసింటది, హార్డ్నెస్ తెలుసుకోవాలా. బ్రైట్ తెలిసింటది, బ్రైట్నెస్ తెలుసుకోవాలా. ఆనెస్ట్ తెలిసింటది, ఆనెస్టీ. బ్రేవ్, బ్రేవ్ వరకు తెలుసు మనకు, బ్రేవరీ. ధైర్యము, ధైర్యవంతుడు అని ఈ విధంగా. లాఫ్టర్ నవ్వు, థెఫ్ట్ దొంగతనము, మూమెంట్ కదలిక, జడ్జిమెంట్ తీర్పు, హేట్రెడ్ ద్వేషము, ఒబీడియన్స్ విధేయత, గ్రోత్ పెరుగుదల, చైల్డ్హుడ్ చిన్నతనము, బాయ్హుడ్ బాల్యము, యూత్ యవ్వనము, స్లేవరీ బానిసత్వము, స్లీప్ నిద్ర, సిక్నెస్ అనారోగ్యము, డెత్ చావు, పోయట్రీ కవిత్వము. ఇలా ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇలా అర్థం చేసుకోవాలి మీరు. ఒక క్వాలిటీ కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక స్టేట్ గురించి కానీ, ఒక స్థితి గురించి కానీ మనం తెలియజేసేటువంటి ఒక ఏదైతే పదాలు ఉన్నాయో ఈ పదాలను మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని తెలుసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోయినా ఏం ఇబ్బంది పడద్దండి ఫ్రెండ్స్, అంత టెన్షన్ తీసుకోవద్దండి, కాస్త కూస్త అర్థమై ఉంటుంది. ఇది కొంచెం ఇర్రెగ్యులర్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్లో ఎవరు దీని మీద జల్ది చెప్పరు. మీరు కావాలంటే గమనించండి, ఎక్కడా కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఈ విషయాలు ఎవరు చెప్పలా. అంటే మనమేదో గొప్ప అని నేను అనట్లేదు, చెప్పాలి విద్యార్థులకు కాస్తో కూస్తో అర్థమవ్వని. ఇప్పుడు ఏదో నౌన్స్ అనేస్తున్నారు, నౌన్స్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ అనేసి వెళ్ళిపోవడం కాదు కదండి. దాంట్లో 5 రకాలు ఉన్నాయి. 5 రకాలు అంటే ఇవి. ప్రాపర్ నౌన్ అంటే ఇది, కామన్ నౌన్ అంటే ఇది, కలెక్టివ్ నౌన్ అంటే ఇది, మెటీరియల్ నౌన్ అంటే ఇది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇది. కొంచెం తెలుసుకుంటే అవగాహన పొందినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమైందా? సో అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే కనిపించనిది, ఒక స్వభావం కనిపించదండి, ఒక పనితనము, ఒక స్థితి, ఇవి కనిపించనివి అనమాట. యాక్చువల్గా కనిపించనివి అని ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీరు చాలు. గుడ్నెస్, కైండ్నెస్, డార్క్నెస్, హార్డ్నెస్, బ్రైట్నెస్, హానెస్టీ, విజ్డమ్, బ్రేవరీ, లాఫ్టర్, థెఫ్ట్, మూమెంట్, జడ్జ్మెంట్, హేట్రెడ్, ఒబీడియన్స్, గ్రోత్, చైల్డ్హుడ్, బాయ్హుడ్, యూత్, స్లేవరీ, స్లీప్, సిక్నెస్, డెత్, పోయట్రీ. ఈ ఈ ఈ పదాలు చూడండి, ఒకసారి గమనించండి. ఈ పదాలే మనకు చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఇకపోతే 5 రకాల గురించి మనం ఒక మాదిరిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో విద్యార్థులు వీటి మీద సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ పొందితే, నౌన్ అంటే ఇంతేనండి, పెద్ద ఇష్యూ ఏం కాదు. అలాగే మీరు ఎక్సర్సైజ్ చేయడానికి మంచి ప్రాక్టీస్ మెటీరియల్స్ కూడా మీకు యాప్లో ఇచ్చాను కదా, దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నౌన్స్ వచ్చేసి 5 రకాలండి. నౌన్స్ వచ్చేసి 5 టైప్స్, 5 కైండ్స్, 5 రకాలని చెప్పుకోవాలి. అవి వచ్చేసి ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకంగా ఒకరికి మాత్రమే చెందిన పేరు అని చెప్పుకోవచ్చు. ప్రాపర్ నౌన్ అంటారు, ఒకరికి మాత్రమే చెప్పినట్టు పేరు. అక్కడ పర్సన్స్ అయితే కనుక రాజు, రవి. పర్సన్స్, పర్సన్స్ అయితే రాజు, ఒకరికి మాత్రమే తెలిసింది, అలాగా పర్టికులర్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు.
పర్టికులర్ పర్సన్స్ రాజు, శివ, గీత, రాణి ఇలా చెప్పుకోవచ్చు. పర్టికులర్ ప్లేసెస్ గురించికి వస్తే రాజు అంటే రాజునేనండి, శివ అంటే శివానేనండి, గీత అంటే గీతనే ఉంటుంది. అలా ఒక పర్టికులర్గా మాట్లాడేటప్పుడు వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. ప్లేసెస్ తీసుకుంటే కనుక హైదరాబాదు, సికింద్రాబాదు, బాంబే, అమెరికా ఏదైనా తీసుకొని ఇష్టం, ప్లేసెస్ ఏదైనా తీసుకో, పర్టికులర్గా ఉండాలి అలాంటివి. తర్వాత పర్టికులర్ థింగ్స్, వస్తువులు, పర్టికులర్ థింగ్స్ అన్నమాట. ఏవి? విఐపి సూట్ కేసు, అలాగే నెస్కేఫ్, జెమినీ టీ. ఒక బ్రాండెడ్ అన్నారు కదా, బ్రాండెడ్ అన్నమాట, బ్రాండెడ్ రూపకంగా వెళ్ళొచ్చు. అలాగే పర్టికులర్ యానిమల్స్, జంతువుల్లో పర్టికులర్గా ఒకదాని మీదే అప్పుడు పేర్లు పెట్టుకొని ఉంటాం. ఇటు పప్పి, జానీ, టోనీ, గుర్రాల పేర్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం అంతే. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అంటారు. ప్రత్యేకంగా ఒకరికి మాత్రమే చెందినటువంటి పేరు, పర్టికులర్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్. మొన్నటి క్లాస్ చూడండి, మీకు అంత నీట్గా చెప్పాను. అలాగే ప్రాపర్ నౌన్స్ అయిపోయిన తర్వాత కామన్ నౌన్స్. ప్రాపర్ నౌన్ అయిపోయిన తర్వాత రెండవది కామన్ నౌన్స్. ఇది కామన్గా తీసుకునేటువంటిది, సింపుల్గా సహజంగా తీసుకునేటువంటి నామవాచకములు అని చెప్పుకోవచ్చు. సాధారణమైన లేదా సాధారణమైన పేరును లేదా ఒక జాతికి పెట్టిన పేరును కామన్ నౌన్ అంటారు. సాధారణమైన పేరును, ఒక జాతికి పెట్టిన పేరును కామన్ నౌన్స్ అని అంటారండి. సో కామన్ నౌన్స్ లో ఎవరెవరు వస్తారు? కామన్ గా తీసుకుంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, పర్సన్స్ లో తీసుకుంటే డాక్టర్ కామన్ పర్సన్స్. డాక్టర్ అంటే అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? కామన్, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. పక్కా ఇదే డాక్టర్ అని ఎవరు చెప్పలేరు కదా, ఆ విధంగా. సో డాక్టర్ అంటే కామన్, ఎవరైనా కావచ్చు. రామ కావచ్చు, శివ కావచ్చు, పార్వతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇట్లాంటివి కామన్ పర్సన్స్ అంటారు. కామన్ పర్సన్స్ లో డాక్టరు, లాయరు, క్యాప్టెను, క్రికెటరు, ఎవరైనా తీసుకొని ఇష్టం. ఇక ఎవరైనా తీసుకుంటే పర్సన్స్ అన్నమాట. ఇవన్నీ కామన్ పర్సన్స్ ఇవి. అలాగే కామన్ ప్లేసెస్ తీసుకో. కామన్ ప్లేసెస్, ఇప్పుడు విలేజ్ ఉంది, ఏ విలేజ్ నువ్వు చెప్పలేవు, కాబట్టి విలేజ్ అనేది కామన్. టౌన్, ఏ టౌన్ నువ్వు చెప్పలేవు. సిటీ, ఏ సిటీ నువ్వు చెప్పలేవు. కంట్రీ, ఏ కంట్రీ నువ్వు చెప్పలేవు. రివర్, ఏ రివరో నువ్వు చెప్పలేవు. సీ, ఏ సముద్రమో నువ్వు చెప్పలేవు. హిల్, ఏ కొండ నువ్వు చెప్పలేవు. ఈ విధంగా అన్నమాట ప్లేసెస్. అలాగే కామన్ థింగ్స్, కామన్ పర్సన్స్, కామన్ ప్లేసెస్, కామన్ ప్లేసెస్, కామన్ థింగ్స్. కామన్ థింగ్స్ తీసుకో. బుక్ ఉంది, స్లేట్ ఉంది, బ్రాండెడ్ నేమ్ లేవు అవి, ఊకనే బుక్, స్లేటు, పెన్సిల్, పెన్ను, ఇవన్నీ కామన్ థింగ్స్ అన్నమాట. సెల్ ఫోను, మొబైలు, వాటికి బ్రాండెడ్ పేర్లు పెడితే అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. యాక్టరు, యాక్ట్రెస్ ఎవరని తెలియదు నీకు, ఆ విధంగా ఉంటుంది అనమాట. అలాగే కామన్ యానిమల్స్, కవ్వు, ఆక్సు, ఏ కవ్వో తెలీదు, ఏ ఆక్సో తెలీదు, ఊకనే కవ్వు, ఆక్సు, గోటు, హెన్ను, డాంకీ, మంకీ, ఏదైనా తీసుకో, మీ ఇష్టం ఇక. సో ఈ విధంగా సాధారణమైనటువంటి పేరును, ఒక జాతిని తెలిపేటువంటి పదాలను మనం కామన్ నౌన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే కలెక్టివ్ నౌన్స్, ఇది కూడా అంతే. కలెక్టివ్, కలెక్షన్ ఆఫ్ అంటారు. ఒక సముదాయం లేదా ఒక గుంపు, ఒక సముదాయము
ఒక గుంపు యొక్క పేరు. ఒక సముదాయము లేదా ఒక గుంపు యొక్క పేరును తెలిపే పదాన్ని కలెక్టివ్ నౌన్ అని అంటారు. ఉదాహరణకు ఇందాక మనం చెప్పుకున్నాం నిన్నటి క్లాస్లో క్రౌడ్ ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్ అని. ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్ క్రౌడ్ అంటారు. జన సమూహము. ఆర్మీ ఏ కలెక్షన్ ఆఫ్ సోల్జర్స్. సోల్జర్స్ అంటే ఎవరు? సైన్యం. ఒక సైన్యం యొక్క గుంపును మనం ఆర్మీ అంటాం అన్నమాట. అలాగే ఫ్లీట్. ఫ్లీట్ ఫ్లీట్ అంటే ఓడల గుంపు. ఏ కలెక్షన్ ఆఫ్ షిప్స్. కలెక్షన్ ఆఫ్ షిప్స్. హెర్డ్ అంటారు. ఏ కలెక్షన్ ఆఫ్ క్యాటిల్. హెర్డ్ అంటే క్యాటిల్. బంచ్ అంటారు. కలెక్షన్ ఆఫ్ గ్రేప్స్ కావచ్చు, కీస్ కావచ్చు, గ్రేప్స్ కావచ్చు. కలెక్షన్ ఆఫ్ కీస్, గ్రేప్స్, బంచ్ అంటారు. ఫ్లాక్ అంటారు. పిల్లలు. కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల గుంపు. టీమ్ అంటారు. కలెక్షన్ ఆఫ్ ప్లేయర్స్. సో ఇలాంటివన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్ అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఇలా ఉంటాయి. ఒక సముదాయం, ఒక గుంపు యొక్క పేరు. క్రౌడ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఫ్లీట్ కావచ్చు, హర్డ్ కావచ్చు, బంచ్ కావచ్చు, ఫ్లాక్ కావచ్చు, టీమ్ కావచ్చు, ఇలాంటివి అన్నమాట. ఆల్రెడీ మనం క్లాస్ అంతా చెప్పుకున్నాము. ఇప్పుడు ఊరికే ఓరల్గా చెప్తున్నా అంతే. జస్ట్ టైం ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల్లో చెప్పేస్తున్నా. ఇదేం క్లాస్ కాదండి. ఏం సార్ ఇంత ఫాస్ట్ చెప్తున్నారు మీరు అని. ఏం చెప్పింది ఆల్రెడీ అయిపోయింది. క్లాసెస్ ఉన్నాయి చూడండి వెనక క్లాస్లో. నీట్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 4వది మెటీరియల్ నౌన్. మెటీరియల్స్ అంటే పదార్థములు. పదార్థములు 2 రకములు. సాలిడ్ మెటీరియల్, లిక్విడ్ మెటీరియల్. ఘన పదార్థము, ద్రవ పదార్థము. సాలిడ్లో కొన్ని వస్తాయి. ఎట్లా? ఇప్పుడు గోల్డ్ ఉంది, సాల్ట్ ఉంది, ఐరన్ ఉంది. ఇవన్నీ మెటీరియల్స్. ఇవి సిల్వర్ ఉంది, డైమండ్ ఉంది, ఎన్నైనా రాసుకోవచ్చు. మొత్తం లిస్ట్ ఉంది. కాపరు, స్టీలు, అల్యూమినియము, లెడ్, జమ్ము, రత్నము, కోరలు, పగడాలు, కోలు, బొగ్గు, కాల్షియము, ప్లాస్టిక్, గోల్డ్. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇవన్నీ ఏమివి? సాలిడ్ మెటీరియల్స్. లిక్విడ్ మెటీరియల్స్ తీసుకుంటే మిల్క్, వాటరు, ఆయిల్. ఏ ఆయిల్ అని తీసుకో. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఆయిల్, ఏదైనా తీసుకో. సో ఇవన్నీ కూడా లిక్విడ్ స్టేటస్ అన్నమాట. సో ఈ విధంగా మెటీరియల్ నౌన్స్ అంటే ఒక సాలిడ్ గురించి కానీ, ఒక లిక్విడ్ గురించి కానీ, మెటీరియల్ గురించి మాట్లాడేటువంటి పదాలన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ అవుతాయి. అంతే, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇది పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్. ఐదవది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏం లేదండి. క్వాలిటీ కానీ, యాక్షన్ కానీ, స్టేట్ కానీ, స్థితి గురించి తెలుసుకునేది కానీ, వీటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని తెలుసుకోవచ్చు. క్వాలిటీ ఇందాక మనం రాసుకున్నాం ఆల్రెడీ. గుడ్నెస్, కైండ్నెస్, డార్క్నెస్, హార్డ్నెస్, బ్రైట్నెస్, ఆనెస్టీ, విజ్డము, బ్రేవరీ. యాక్షన్ కిందికి వస్తే కనుక లాఫ్టరు, థెఫ్ట్, మూమెంటు, జడ్జ్మెంటు, హేట్రెడ్, ఒబీడియన్సు,
రెస్పెక్ట్, గ్రోత్, ఇవన్నీ కూడా యాక్షన్ కిందకి వస్తాయి. స్టేట్ స్థితి గురించి చైల్డ్హుడ్, బాయ్హుడ్, యూత్, ఓల్డ్ ఏజ్, స్లేవరీ, స్లీపు, సిక్నెస్, డెత్, పోయట్రీ, రిచ్నెస్, పూర్నెస్, పావర్టీ అంటారు. ఇలాగా అనేక రకాలు రాసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనము బుక్ నంబర్ 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్ అండ్ కైండ్స్, మొత్తం ఈ పుస్తకము నౌన్స్ గురించి ఉంటుంది. చక్కటి పుస్తకము. ఒక్కసారి మీరు ఈ పుస్తకాన్ని తిరిగేసినారంటే ఎన్ని విషయాలు మీరు అర్థం చేసుకున్నారంటే గనక ఇక జీవితంలో నౌన్స్ అంటే మీరు అర్థం కాలేదనే ప్రసక్తి ఉండదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నాను. దయచేసి ఈ పుస్తకాన్ని 1-2 సార్లు మీరు ప్రాక్టికల్గా బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్లో మళ్ళీ మనం నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాము. ఇంకా అయిపోలేదు బుక్ పేజ్ నెంబర్ 16కి వెళ్తాం రేపు. నౌన్స్ అండ్ నంబర్స్ అనే విషయం ఉంది. నౌన్స్ అండ్ నంబర్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సింగులర్స్, ప్లూరల్స్ ఎలా ఉంటాయి, ఎలా ఏర్పడతాయి, ఈ విషయాల గురించి రేపటి క్లాస్లో ఉంటుంది. రేపటికి ఈ వెనకవన్నీ కూడా మీరు నేర్చుకొని రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం అయిపోగొట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి చక్కగా. ఎప్పటికప్పుడు మీరు ముగించుకుంటే మనం కూడా ముందడుగు వేస్తూ ఉంటాం. అన్నీ కూడా బాగా నీట్గా అర్థమవుతూ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా వదలొద్దు. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. Again, I will meet you tomorrow. Bye bye.